బాపు బాపు లే ఈ టైంలో తమ్ముడు నుండి చూసుకోవాల్సింది. నాకేమో చెప్పక చేయకుండా దుబాయ్ పంపుతుంది. నేను వచ్చేదాకా నాకు ఈ ముచ్చట తెలియదు. నీకు పైసలు ఇచ్చేది ఆడికి ఎప్పుడైనా రాకతే మీ అత్త ఊరికే పైసలు ఈ పైసలు అనమాట. అందుకని ఆ బాధ భరించలేక తమ్ముడు దేశం పోయాడు. వాడు పోతా అంటే నేను అద్దురా అద్దురా అని మొత్తుకున్నారే ఏందే పని చేసుకుందాంరా అంటే వాడినిలే. బాబు ఇక్కడ ఎంత పని చేసినా కూడా రాసికి రకానికి అత్తలేవే, ఆనంగా అత్తనే ఈనంగా పోతున్నాయి, అక్కకి ఎట్లా పైసలు ఇస్తుంది అని వాడు పోయాడు బిడ్డ. ఏమోనే బాపు, చిన్నప్పటికి వెళ్ళి నువ్వు మా గురించి కష్టపడ్డావు. ఇప్పుడు మళ్ళీ నా కోసమే మళ్ళీ కట్నం పైసల గురించి మళ్ళీ తమ్ముడు కూడా కష్టపడతాడు. నాకు పెళ్ళి లేకపోయి చిన్న వయసులోనే గన్ని కష్టాలు. అయినా ఇదంతటికి కారణం నేనే బాపు. నా వల్ల నీకు కష్టాలు. నా పెళ్ళప్పుడు ఏమో కానీ మీరు మొత్తం రందులలో పడ్డారు. నువ్వు బాధపడకు బిడ్డ, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నేను కష్టపడేది మీ గురించే కదా. నేను ఎంత కష్టపడుతున్నా కదా, దానికి విలువ ఏముంటుంది బిడ్డ. నువ్వేం బాధ పెట్టుకోకు, నేను మంచిగా ఉంటా బిడ్డ. అక్కడ అల్లుడు నువ్వు మీ అత్త ఏమనుకుంటున్నావు నువ్వు బిడ్డ? నేను పోనే, నిన్ను ఈ పరిస్థితులు విడిచిపెట్టి పోడు నాతో ఏడవుతుంది బాపు. ఆయనకు నేను చెప్తుంది ఏమనుకోడు. నాకేం కాదు బిడ్డ, నేను మంచిగా ఉంటా. నువ్వు చెప్తే నువ్వు వండుకో, నేను అన్నం కూర అన్నం లేపుతాను. బీరకాయలు చల్లగా ఉన్న పడ్డట్టు తింటానే కోతులు పాడుగాను. ఏడుకెళ్ళి దాపురాయనే కోతులు ఒక్క కాయ ఉంచలేదు. దీనికి ఒక గుడ్డన్న చుట్టాలి. ఇక ఇంత అంత అయింది ఇది కాయ. ఇది కూడా ఇక మాయం చెత్తే అవి. అమ్మా ఏంద్రా ఏం చేస్తున్నావు? ఇగో బీరకాయలు ఒక్క కాయ లేకుండా తింటానే కోతులు. ఏం చేయాలి ఏం కథగా పేలక తెచ్చారు. ఇక దీనికి ఒక్కదానికన్నా కట్టాలి. ఇగో 4-5 పిందెలు ఉన్నాయి. కాస్తున్నాయి కానీ బీరకాయలు. ఆ పిందెలు కూడా ఆయన తింటాయి. ఇగో అవును కానీ ఏంద్రా చెప్పు. మౌనికలో బాబుకి హార్ట్ అటాక్ వచ్చిందట కానీ ఒకసారి పోయి చూసేద్దామా? ఏంది చూసేదాన్ని? అని చూసులేదు చేసులేదు. అడు కట్నం ఇచ్చారాక వాడింటికి మనం పోలేదు, మన ఇంటికి వాడొచ్చులేదు. అట్లా అంటున్నావు ఏంది? పాప ఒకసారి పోయి చూసేద్దాం ఎట్లున్నాడో ఏమో. ఎట్లుంటా నీకేంద్రా? నేను చెప్పిన కదా అదే రోజు కట్నం ఇచ్చారాక నా ఆకిలి దొక్కద్దా అని చెప్పినా, నేను నీ ఆకిలి దొక్క అని చెప్పినా. అరే చెప్తే నత్తలేదు ఆరా. వాడు కట్నం తెచ్చిపోతే వాడు మన ఇంటికి వచ్చలేదు, మనం వాడింటికి పోలేదు అని చెప్పినా కదా. మళ్ళీ ఒక్కతా ఉన్నది గిక్కతా ఉన్నది అంటావేంద్రా? అదే అత్తత్తి. అరే గట్లెందుకు అంటున్నావు నువ్వు? ఒకసారి పోయి చూసేద్దాం కదా. పోలేదు ఏలేదు, నేను రాను వాని ఇంటికి. వాని గడపదొక్క. అరే ఆడు బామ్మారిది గాడి ఇక్కడ లేడు కానీ దుబాయ్ వేయండి కదా. ఇప్పుడు అదొక్కతే ఉంది కదనే. ఉండని అది ఒక్కతుంటే ఏమన్నా భయం అవుతుందా చెప్పు. ఏమో బాగా ఉట్టుకొస్తాను పెళ్ళం మీద. ఆ రోజు విడాకులు ఇమ్మని చెప్పినప్పుడు సరే అమ్మ అన్నావు కదా. మళ్ళీ ఏమో ఇప్పుడు పోతా అమ్మ అని అంటాను, ఒక్కతో ఉన్నదంటే నాకు అంత ప్రేమ ఉట్టుకొస్తుంది పెళ్ళం అంటే. అరే వాళ్ళు ఏమనుకుంటారు ఏమో. ఒకసారి పోయి అయితే చూసేద్దాం కదా ఇద్దరం పోయి. ఏమనుకును లేదు చేసులేదు. నువ్వు నా మాట కాదని పోయినావు అనుకో, మళ్ళీ ఆకిలు కూడా ఒక్క నీ బిడ్డ ఏమనుకుంటున్నావు? అరే ప్రశాంత్ ఏం చెప్తున్నారా? ఏ గిల్లి ఇంటికి పోయినరా? ఊకి ఇంట్లో కూర్చుంటే మనసున పడతలేదని. ఆయన ఈ టైంలో నువ్వు బయట తిరగద్దు కానీ. ఎందుకేను? దగ్గరనే కదా. సరే కానీ మీ మామకు పానం మంచిగా లేదు కదరా. మౌనిక పోయి 2 రోజులు అవుతుంది. అక్కడ అదొక్కతే ఉన్నది. పైగా మీ బామ్మరిది కూడా ఇంటికి లేడు. నువ్వు పోతే ఏమవురా దాని సోపతికి? అదే ముచ్చట అమ్మని అడిగినే. అడిగితే ఆనింటికి పోవద్దు ఎటు పోవద్దు అని అంటుంది. నా మీదుగా కోపానికి వస్తుంది. అది కాదురా, శ్రీకాంత్ దుబాయ్ వేయండు. పైగా మౌనికి ఒక్కతే ఉంది. అల్లుడు అంటే కొడుకుతో సమానం. ఈ టైంలో నువ్వన్న పోయి కొంచెం ధైర్యం చెప్తే మంచిగా ఉంటుందిరా. పైగా మౌనికకు నీకు ఇక్కడ అంతా మాట్లాడుకోలేరు. కనీసం అక్కడన్నా మంచిగా ఉంటారు. పోరా 2 రోజులు. అమ్మ మాటలు ఏం పట్టించుకోకు, సరేనా? సరే అక్క, పోయేస్తా మరి. మా తమ్ముడు అక్కడికి పోయి కనీసం మా మామయ్య కొడుకు లెక్క
ఉండి ధైర్యం చెప్తే మంచిగా ఉండు. ఈ గొడవలన్నీ తొందరగా సర్దుమనిగి మౌనిక మా తమ్ముడు మంచిగా కలిసి ఉండాలి. ప్రశాంత్ ఎటు పోతున్నావు? అంత డల్గున్నావు. ఎటు పోతారేనే మా అత్తగారు వాళ్ళ ఇంటికి పోతున్నా. అత్తగారు అంత మంచిదేనా మరి? అంత మంచిగా. ఏమైంది గంట డల్గున్నా అంత? ఏం లేదు, మా అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది. అయ్యో పాపం, మనం వేరేప్పుడు మంచిగా ఉండగా ఇంటికైనా మంచిగా ఉంటాయి మరి. ఇక అనుకోకుండా వచ్చిందట, మనం ఏం చేస్తాం. బామ్మర్ లేడు కదా, అమ్మాయి లేడు, దేశం వేడు, చెప్పకుండానే వేయండి. మనం చెప్పకుండా పోయాడు కానీ ఇక గిట్లా ముసలే మరి. పాపం చెల్లి కూడా మంచిదే, మంచిగా చూపించు మరి. ఆడు పంపకుండా కానీ కూడా మంచిగా చూపించి హాస్పిటల్లో చూపించి తీసుకొని వస్తా, ఇంటికి తీసుకొచ్చుకో మరి 5 రోజులు. ఇప్పుడు ఎట్లుంది మరి? ఏమో ఇప్పుడు పోతున్నాయి, పోతే వెళ్తాయి. ఇక చెల్లె కూడా నేను వచ్చినప్పుడు చాపే మంచిగా పెట్టించేది, ఆమెను కూడా మంచిగా చూసుకో. నువ్వు ఇక వాళ్ళకు నువ్వే దిక్కు. బామ్మర్ది ఫోన్ చేయకపోయినావు మరి? ఫోన్ చేస్తా, సరే నేను చూసుకుంటాను. మరి మరి ప్రార్థన మామయ్య మంచిగా మంచిగా ఉంది. ఎట్లుంది మరి ఇప్పుడు? మానవైతే ఇప్పుడు మంచిగా ఉంది. ఆ దేవుని దేవ. ఆ రోజు హాస్పిటల్కి వస్తా అనుకున్నా కానీ ఇక వీలు కాలే వచ్చాడు. ఇక మీకు ఏదో పనులు ఉంటాయి కానీ ఏమనుకోకు జరా. అనుకునేం కాదు, నేను ఏమనుకోను. మౌనికి ఎటు పోయింది? ఎట్లా కూర అంటుంది. నాకు బామ్మడిది నాకు చెప్పకుండా దేశం ఎట్లా పోయింది. ఆడు పోయేదాకా నాకు కూడా చెప్పలేదా? ఒక్క మాట నాకు చెప్పిపోతా అయిపోగా, నేను అద్దంటాను. నువ్వు అద్దానుడేది కానీ కనీసం అక్క కూడా చెప్పలేదు. వాడు అక్క కూడా చెప్పకుండా ఆడి అక్క బాధపడతా అన్నాడు. ఎవరికి చెప్పలేదు. మరి ఫోన్ చేస్తుండా? చేతుడు 2 రోజులు ఒక్కసారి ఫోన్ చేస్తాడు. పోయినాక నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఫోన్ చేసినప్పుడు చెప్తారే బాగా కూడా అప్పుడప్పుడు ఫోన్ చేయరా అని చెప్పిన. పని మంచిగా ఉందన్న మరి? పని మంచిగా ఉన్నాడ, చేస్తున్నాడా మంచిగా ఉన్నాడు. ఇప్పుడే బాబు అల్లుడు వచ్చిండ్రా? అత్తన్నా ఎప్పుడు వచ్చినా? ఇప్పుడే వచ్చిన. మరి అత్తన్నా ఒక ఫోన్ అనేది ఇక ఇటు మొకేలు వచ్చిన అనుకోకుండా. ఆ రోజు మా అమ్మాయిని చూసడానికి రాలే కదా, ఇప్పుడు ఒకసారి చూసుకోమని వచ్చిన. సరే నువ్వు మాట్లాడు, నేను మంట చిన్న పెట్టి నీళ్ళు ఇస్తాను. సరే. ఇంటికాడ అమ్మ గిట్ట మంచిగా ఉన్నారా? అందరు మంచిగానే ఉన్నారు. అక్కకి ఎట్లా ఆరోగ్యం? మంచిగా అక్క కూడా మంచిగానే ఉంది. ఇప్పుడు 8 నెలలు కదా. బాగా వస్తున్నా మరి ఎప్పుడన్నా? బాగా అత్తడిగా వచ్చి 2-3 రోజుల వరకు. అది ఎక్కడ నువ్వు జాబ్ చేస్తుండు కదా? హైదరాబాద్లో జాబ్ చేస్తుండు కదా, వీలైతే లేదు మధ్యలో వచ్చడానికి. లీవ్లు ఉన్నప్పుడు వస్తాడు. తమ్ముడు ఎప్పుడైనా ఫోన్ చేసిందా? ఏడ ఫోన్ చేసిండు, ఒక్కసారి కూడా ఫోన్ చేయలే. అదే నాకు కూడా చెప్పకుండా చేయకుండా వేయండు. నాకు ఇంటికి వచ్చేదాకా నాకు తెలియదు. వచ్చిన నుండి ఫోన్ చేయలే నీకు? చేయలే. మరి బాబుకి ఏమైనా చేసిందో తెలియనప్పుడు మరి నువ్వు చెప్పవా? నాకే తెలియదు అయ్యా. ఫోన్ చేసినప్పుడు చెప్పిన అయిపోను. నువ్వు వచ్చే ముందు ఒక్క రోజు ముందు ఫోన్ చేసిందా? అయితే ఇయర్లో రేపు చేస్తాడు మళ్ళీ ఫోన్ చేస్తారు అమ్మని ఇంటికి. అక్కడ దేశంలో అక్కడ ఎందుకు, ఇక్కడ ఏదో పని చేసుకోరాదా ఏంటి? ఆడు బోకపోగాని బిడ్డ, ఆడు మీకు పైసలు ఇచ్చేది ఉంది కదా, ఆ పైసల గురించే వేయండు. నేను వద్దరాడు చెప్తే కూడా బాబు వాళ్ళ అక్కకు వాళ్ళకి పైసలు ఇచ్చేది ఉంది కదా అని చెప్పిండు. అట్లా కట్నం పైసలు ఇవ్వాలి అడిగిరు నేను ముందటి వరకు ఇవ్వపోదురా. ఇప్పుడు అటు దేశం పోయిండు, అవసరం ఆయనకి. ఇక్కడనే ఏదో పని చేసుకుంటే అయిపోతుంది. అని ఎంత చేసినా ఇక్కడ ఏం వస్తున్నాయి పైసలు. పోతే ఆడు వేయండిగా 2 ఏళ్ళు అయితే పోయిరా అంతే. మళ్ళీ ఫోన్ చేసినప్పుడు రమ్మను, అవసరం లేదు, ఇక్కడనే ఏదైనా పని చేసుకుంటాడు. సరే చెప్తా, మళ్ళీ ఫోన్ చేసినప్పుడు అరే బిడ్డ రారా అని చెప్తా. ఏదన్నా జాబ్లో పెట్టిద్దామని. సరే మంచిది. బాగా కూడా అన్నారు రా, నీకైనా నేను జాబ్ చూసి పెట్టిస్తా అన్నాడు, రారా అని చెప్తాను. నేను నీకు మంచిగా చెప్పాలి. నేనే ఫోన్ చేద్దాం అనుకున్నా, నువ్వు వచ్చినావు. ఊరికే కళ్ళు తింటున్నాయి, వామిటింగ్స్ అవుతున్నాయి. ఎంత తిన్నా కానీ కక్కుడు అవుతుంది. మరి ఒకసారి హాస్పిటల్కి పోయేద్దామా? అందుకే ఫోన్ చేద్దాం అనుకున్నా. నువ్వే వచ్చినావు, సంబరపడ్డా. అరే మంచిది బిడ్డ, మరి హాస్పిటల్కి పోతారా? అదేనే పోయిరారు. ఏమైంది మౌనిక? సార్ సార్ నేను ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన సార్. ఇప్పుడు మళ్ళీ 4th రమ్మంటారా? సరే సార్, సరే, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అబ్బా, ఈ 3 రోజులు ఎట్లా లీవ్ వచ్చింది కదా, మా సీరియన్ చూడక మస్తు రోజులు అవుతుంది. అసలే అది ఒట్టి మనిషి కూడా కాదు. ఇప్పుడు నేను దానికి దగ్గరుండి అన్నీ చూసుకోవాల్సిన టైం. నేనేమో దూరం ఉండబడితే ఈ డ్యూటీ చేయబట్టి ఈ 3 రోజులు పోయి దాంతోనే ఉంటా. ఫోన్ చేయన్నా, ఎందుకు డైరెక్ట్ పోదాం.
ఏమంది అల్లుడు? అదే చెప్దామని వచ్చిన మామయ్య. ఏం ముచ్చట్నే? నువ్వు తాతవు కాబోతున్నావు. సంతోషం. నాకైతే మస్తు సంతోషంగా ఉంది. నీకన్నా గారు నాకు సంతోషం బాగుంది. నాకు మనవడు వస్తున్నాడు ఎంత గ్రేట్ నాకు. అగో ఇప్పుడు వస్తున్నావానే? అంత మంచిదేనా? మంచిగా ఉన్నా. అమ్మకి చెట్టిపోయింది. ఇప్పుడే బయటకు పోయింది. అత్తున్నట్టు చెప్పకుండానే వచ్చిన. అయ్యో డ్యూటీలో లీవ్ దొరికింది 3 రోజులు. ఇక ఈ టైం ఉందామని వచ్చిన. టాబ్లెట్స్ మంచిగా వేసుకుంటాను అని పోయొచ్చిరా మళ్ళీ దవాఖానకు. ఎప్పుడు వచ్చిన అంత మంచిదేనా? ఇప్పుడే వచ్చిన అత్తమ్మ. మంచిగా ఉన్నారా అందరు? మరి ఫోన్ అని వేయలేదండి అత్తన్నాని? ఇక చేయలే అనుకోకుండా లీవ్ దొరికింది వచ్చిన. ఇక ఇంత చికెన్ తెచ్చాండదు కదా? ఎందుకు తీయత్తమ్మా? ఇప్పుడు ఏమైంది అండరాదా? 3-4 రోజులు ఇన్నే ఉంటాడట. అనుకుంది అప్పటి వరకు. ఇగో మంచిలాగా. ఏమైంది? అన్నం తింటలేవు బక్కాయను? ఏడయ్యా డ్యూటీ అనుకుంటా డ్యూటీ ఆయన అన్నం తింటాను తింటలే కానీ నువ్వైతే తినకుండానే ఉండు. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుంటది. ఓ గోళీలు వేసుకుంటలేదు, ఓ సేపు ముక్క తింటలేదు, దాని మిత్రులు బుక్కుతలేదు. తీసినాడ పెడతానా? ముందే డాక్టర్ రక్తం లేదని చెప్పిండు. ఇప్పుడు ఈ టైంలో తినపోతే ఎట్లుంటది అయ్యా చెప్పు? జర నువ్వన్న చెప్పు. ఇక ఇప్పుడు వచ్చిండు కదా ఆయన ముందట ఎందుకే మాట్లాడుతావు? ఆయనకు పెద్ద అల్లరా మళ్ళా. మరి లేకపోతే తింటేనే మంచిగా ఉంటారు కదా. ఓ సేపు కోసిద్దా అంటే అట్లా తినది. ఇన్ని దాని మిత్రులు తీసిద్దా అంటే అవి బుక్కుతలేదు. తీసాడ పెట్టిన ఏం తినబుద్ధి అయితే లేదా అమ్మ? తినబుద్ధి కాకుండా తినాలి. నీకోసం కాకుండా లోపల ఉన్న కోసం తినాలి. ఇద్దరు తిండి నువ్వు ఒక్కదానివే తినాలి. సరే ఇప్పుడు నువ్వు తీసి నేను తినుకుంటుంటా. అలా బ్యాగ్ లో తీసుకొచ్చిన. ఏం తీసుకొచ్చిన? అవుని ప్రశాంత్ గారు ఏడే కనబడతలేడు. ఏమోనే ఆడ ఎటు పోయిండో ఏమో. మౌనిక కూడా కనబడతలేదు. ఎటు పోయింది? మౌనికనా? అలా పుట్టింటికి పోయిందే. అలా పుట్టింటిగా? ఇప్పుడు ఎందుకే? అది మొన్న మామయ్యకు హార్ట్ అటాక్ వచ్చిందే. పోయి 2 రోజులు అవుతుంది. మరి ఇప్పుడు ఎట్లున్నాడు? కొంచెం పర్వాలేదంట. పాపం దానికి ఎప్పుడు కష్టాలే. అసలే శ్రీకాంత్ కూడా ఇక్కడ లేడు కదనే. ఎంత బాధపడుతుందో ఏమో. తమ్ముడు ఫోన్ చేస్తానని చేసినారా? చేయలేదే. వాన్ ఫోన్ కోసమే చూస్తున్నా. మస్తు రోజులు అవుతుంది మాట్లాడక. వీడు ఏం మనిషి ఉన్నాడు? ఫోన్ చేస్తా అంటాడు చేయడు. ఏమో ఇలా శుక్రవారం రూమ్లోనే ఉంటారని చెప్పి అన్నారు కదా. శుక్రవారం ఉంటాడు చేస్తాడు. పోదామా ఇంటికి? పోదాం. మామయ్య నువ్వు కూడా? నేను ఎందుకైనా నేను ఇన్నే ఉంటా. ఈడేం చేస్తావు ఒక్కనివి? అంటే ఇన్నే ఉంటాను. మీరు పోదాం. పక్క 4-5 రోజులు ఉండద్దుదా? నేను రానే ఆడికి ఇన్నే ఉంటా. చెప్పే నువ్వన్నీ చెప్పు. అట్లా కాదే బాపు. అసలు నేనే ఆయన అడుగుదాం అనుకున్నా. ఆయన్నే మీ బాపు నుండి తీసుకురా అంటాడు కదా. ఆయన ఇచ్చుకైనా చెప్పినప్పుడు రారాదే. ఇప్పుడు నీకు కూడా పానం మంచిగా లేదు. నేను ఉందాం అనుకుంటే ఇప్పుడు నాకు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది. అందుకనే పోదాం తీయరాదే. ఇక్కడ ఒక్కని ఎట్లా చేసుకుంటావు చెప్పు? ఆలోచించు బాపు. రాయే మామయ్య ఒక 4 రోజులు ఉండద్దుదా? సరే మంచిది. ఫోన్ వస్తుంది. నేను నీ జేబులో వస్తుంది. చెప్తున్నావు తమ్ముడు చెప్తున్నావు. శ్రీకాంత్ ఫోన్ చేస్తాను. నీకే చెప్తాడుగా. హలో మంచిగా ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నావా? మరి పోయేటప్పుడు ఎందుకు చెప్పలేవురా? అరే తమ్ముడు బాగా ఇక్కడికి వచ్చిండ్రా. మన ఇంటికన్నా ఉన్నాడు. మంచిగా ఉన్నా. మంచిగానే ఉన్నాడు రా. మంచిగా ఉన్నా బిడ్డ. ఎప్పుడైతే పానం మంచిగా ఉందిరా. వేసుకుంటున్నా బిడ్డ. ఇక్కడ వేసుకోరా పోనా పనులు. ఇక్కడ పట్టాని పనులు ఉన్నాయి చేసుకోవాలంటే. ఎన్నో చేసుకోవచ్చు. గంట దూరం పోతావా మమ్మల్ని అందరిని విడిచిపెట్టి? అక్కడ ఎన్ని రోజులు ఉన్నా కానీ చేతికి వస్తాయి బాబు. కూడా కదా డబ్బులు ఎంత సంపాదించాలి. వీటికి వస్తే కొంచెం ముద్దలేక వస్తాయి అని. సరేగా నువ్వైతే తొందర రా. ఎంత తొందర వచ్చినాక పెళ్లి చేస్తాను ఇక. అరే శ్రీకాంత్ ఫోన్ అయితే బాగు నాకు అయితే అప్పుడప్పుడు చేయరా, మర్చిపోకు. నువ్వు పోయినావన్నాక నాకు మస్తు బాగా అనిపించింది. నువ్వు అక్కడ మంచిగా ఉండు సరేనా? మా అందరిని విడిచిపెట్టి వేయను. నువ్వు చెప్పకుండా పోడు కరెక్టే రారా. అక్క నువ్వు ఏడవకే బస్సు. ఎందుకంటే పైసలు కోసం. ఇక తమ్ముడు
నీకు ఒక ముచ్చట చెప్పన్నారా, నువ్వు మామూలు కాబోతానో తెలుసా? నిజమే. నిజాం బామ్మది, నువ్వు మామూలు కాబోతున్నావు. ఆడు నువ్వు అక్కడ ఉన్నావు అనుకొని నీకు ఫోన్ చేసినట్టున్నాడు. అవును, పోయిన కాడికి వెళ్ళి మాట్లాడలేదు కదా, చెప్పలే అని కావచ్చు, అందుకే ఫోన్ చేసి. సరే అయిందా ఇప్పుడు బామ్మది మొన్న దాకా ఫోన్ చేయాలి అంటే. సరే మామయ్య, మరి పోదాం రా జల్ది. సరే మంచి. ఏమైంది? ఏమో మాట్లాడుతా అన్నావు, సప్పుడు ఎత్తలేవు. ఏం లేదే, మౌనికును ప్రశాంత్ గారు మంచిగా ఉంటారా, మళ్ళీ ఏమైనా లొల్లి పెట్టుకుంటారా? బావా అది చెప్పుడు మర్చిపోయినా, నీకు చెప్తే టెన్షన్ పడతావని చెప్పలేదు. ఏమైంది? మౌనిక చచ్చిపోతాను పోయిందే ఇంట్లోకించి. మా అమ్మ ఊకే బాగా కష్టపెడుతుంది, మా తమ్ముడు కూడా అట్లా అని చెప్తాడు. నేను ఎంత చెప్పినా అని కూడా నువ్వు పోయిన దగ్గర నుంచి వింటలే. అవసరమైతే నువ్వే ఇంట్లోకించి పో అంటుంది మా అమ్మ. దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. తమ్ముడు కూడా అమ్మ చెప్పిన మాటనే వింటాడు. అది దాన్ని ఊకే కొట్టుడు తిట్టుడు ఆయనతో అది ఇంట్లోకించి పోయి చచ్చిపోతాను పోతే నేనే పోయి లెంకి తీసుకొచ్చిండే. మీ సెల్లెనే ఇంత పని చేసిందంటే మామయ్య కూడా ఊరు పెట్టుకుంటాను చూసిండు. ఇవన్నీ ముచ్చట్లు జరిగితే మనకు ఒక్క మాట అయిపోవా? నేను మళ్ళీ మామయ్యను శ్రీకాంత్ వచ్చి మీ చెల్లెని తోలుకపోతా అన్నారే. మళ్ళీ నేనే బతినిలాడి వాళ్ళిద్దరిని ఎట్లయినా కలుపుతా మామయ్య, ఇప్పుడు తీసుకుపోడు కరెక్ట్ కాదు, మా తమ్ముని జీవితం నాశనం అవుతుంది, మా తమ్ముని మా అమ్మని నేను మార్చుకుంటా అని చెప్పింది. నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాలేదు. నేను ఎంత ప్రయత్నించినా కానీ ఇప్పుడైతే తమ్ముడు కొంచెం మారినట్టు అనిపిస్తుండు, కానీ మా అమ్మ అయితే అస్సలు వింటలేదే నా మాట, ఇంత కూడా మారతలేదు. నేను కూడా వానికి పోంగా చెప్పింది, మంచిగా ఉండరా మౌనిక మస్తు మంచిది, దాన్ని ఏమనకు, మంచిగా ఉండంటే సరే బావా అని అన్నాడు. చదువుకున్నోడైనా కొద్దిగా జ్ఞానం ఉందా? మీ అమ్మ అంటే వయసు మీద పడ్డది, తెలిసో తెలియకో మాట మాట్లాడుతుంది. వాళ్ళిద్దరిని చూస్తుంటే మస్తు బాధ అనిపిస్తుంది, ఏం చేయాలో అర్థమవుతలేదు. నువ్వే ఏదన్నా ఒకటి చెయ్యి. బాపు రాయ్. ఏంద్రా ఇది? ఏమైంది? ఏమైందంటున్నావు? ఏంద్రా ఇదేంది? వాడేంది? ఏడిపోతాను, ఏడికి వస్తాను, ఏడికి తీసుకొచ్చినావు, ఏం కథ ఇది? మామకు పానం మంచిగా లేదు కదా, ఇక్కడనే ఉంటాడు, 4 రోజులు ఉండిపోతాడు. పానం మంచిగా లేదా అని 2 రోజులు ఇక్కడ ఉంచడానికి తీసుకొచ్చినావా? అరే వా, మంచిగా ఉన్నది. ఇక వీళ్ళందరూ ఊరి మీద వాళ్ళందరూ తీసుకురా, అండి పెట్టుకుంటా కూర్చునుకుంటుంటా. 2 రోజులు ఉంటే ఏమైతుంది? పానం మంచిగా లేదు కదా. ఏడ పానం మంచిగా లేదు, ఏడుంటాడు నా ఇంట్లో. నీకు ఆ రోజు చెప్పినా కదా, నాకు కట్నం పైసలు వచ్చారాక నా ఇల్లు వాడు దొక్కద్దు, నేను వాళ్ళ ఇల్లు దొక్కద్దని చెప్పినా కదా. అయినా నీకు నిన్ననే చెప్పినా కాదురా పోవద్దని. అటు పోతే అటే పోవాలి, ఇటు పోతే ఇటే రావాలి, నా గల్వ దొక్కద్దని చెప్పిన. మళ్ళీ ఎట్లా పోయి తీసుకొచ్చినావురా చెప్పు. బావా మీరు ఎప్పుడు వచ్చిర్రు? మొన్నే వచ్చిరా. మామయ్య మంచిగా ఉన్నావా? ఇప్పుడు ఎట్లుంది నీ ఆరోగ్యం? మంచిగా ఉందా? మంచి పని చేసినావా మౌనిక, మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి. అసలే అక్కడ ఒక్కడు ఉన్నాడు, నేనే రోజులకి వచ్చిన అక్క వీళ్ళిద్దరిని. మంచి పని చేసినవురా తమ్ముడు. హబా హబా బాబా, ఏమున్నరే అక్క తమ్ముడు. ఏ ఇంట్లో కానీ తల్లి చెప్తే పిల్లలు వినత అనుకున్నారు, కానీ నేను పిల్లలు చెప్తే తల్లి వినత అనుకున్నది. నా కడుపులో మీరు పుట్టిర్రా, మీ కడుపులో నేను పుట్టినా? మనిషి వద్దున్న పదవా చెప్పుతోళ్ళు అవన్నీ చూసినా పోయి తోలుకొని రమ్మని. నువ్వేమనకమ్మా, ఎందుకంటున్నావు? అక్కనేమంటున్నావు? ఏంటిది నీకు సపోర్ట్ చేస్తుందనా? అంటే మీరు ఇద్దరు కలిసి నన్ను అదవుతారా? నీకేం చెప్పిండ్రా పోయేటప్పుడే? పోతా అని చెప్తానేమన్నా నా గల్వ ఒక్కద్దు, మళ్ళీ నువ్వు దాని ఇంటికి పోతా అని చెప్పినా? ఇప్పుడు ఇట్లా మాట్లాడతావా? బాగుందట. నీ అయ్య ఇక్కడ ఉండడానికి ఏమైనా ధర్మశాస్త్రం అనుకుంటానావా? ఎవడు ఉంటేంది, ఎవరు లేకుంటే నాకేంది? నువ్వు ఉండడే ఎక్కువ, ఇంకా నీ అయ్యను కూడా ఉంచుకుంటారు ఇక్కడ. ఏంటిదిరా నీకు చెప్పిన కాయరా ఫస్టే, మళ్ళీ నన్ను కావాలనుకుంటే నువ్వు ఎట్లా పోయినా అది ఎట్లా కాలింది అంటే నాకు విలువ లేదా ఇంకా? 4 రోజులు రాత్రి ఏమైతుంది? బరువైతుందా నీకు? ఎట్లా రాస్తావు నువ్వు? వాడు వరకట్ట ఇచ్చిండు ఆకిలు దొక్కాలని చెప్పిన నేను. అరే ఇస్తాడని చెప్పాను కూడా, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు? అక్క మీరు నిలబెట్టుకోకరు, నా గురించి నేను ఎట్లా వచ్చినా అట్లే వెళ్ళిపోతా. నా గురించి మీకు వెళ్ళేందుకు? మరి ఎందుకు వచ్చినావు తెలియదా? నిలబెట్టుకోకరు. అంటే నా ఇంటికి వచ్చి నన్ను బాగా చేస్తానవా? అక్క నా గురించి మీరు నిలబెట్టుకోకరు. అల్లుడు బిడ్డ పైలో పోతీగా
ఎటు పోతావు మామయ్య? నా ఇంటికి నేను పోతా. ఉంటే పాప ఆయన మాట్లాడతాడు కానీ అద్దే మాట్లాడతా అమ్మతో అది అట్లే అంటది. అద్దే అల్లుడు నాకు చాలా శిక్ష. నా కొంపలకెళ్ళి ఎంత తొందరగా పోతే అంత మంచిది, అంత శనేశ్వరం పోతుంది. బిడ్డ పైలో నాడు ఎంతసేపు ఉంటావు ఇంట్లో? బాపు బాపు మామయ్య. బాపు పో మీ బాబేంబా నువ్వు కూడా. బావా ఏం ఆలోచిస్తున్నావే? ఆలోచించడు కాదే, అసలు మీ అమ్మేంది గంత ఘోరంగా మాట్లాడుతుంది? నేను ఎప్పుడు చూడలే ఇంత ఘోరంగా మాట్లాడుతా అనుకోలే నేను అమ్మతోడు. అరే మౌనికకి ఏమైనా తెలుసా అని నోట్లే నాలుగలేని పోరి, అది ఎంత మంచిదే, దాన్ని గింతగానం గోసవుచ్చుకుంటుంది. పాపం ఆ బాబుని చూస్తేనైతే నాకు ఘోరంగా బాధ అనిపిస్తుంది. ఏం మనిషి ఉంది? అరే పైసలు 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 మీద పెట్టుకుని పోతారా? నాకు అర్థం కాదు. పెళ్ళి చేసుకోక తెలియదు వాళ్ళకి ఏం లేదని అదే పట్టుకుంటుంది. కానీ ఇంకోది అయితే మీరు పెట్టే టార్చర్కు అది ఎప్పుడో పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు పెట్టి మీ అందరినీ లోపలేసేది. అది మంచిది అయ్యేపటికే ఎడ్డిది అయ్యేపటికే ఏం తెలియదు అయ్యేపటికే ఇన్ని రోజులు ఇలా పడి ఉంటుంది కొట్టిన తిట్టిన. అరే గింత బాబా ఉంటా అది ఇవాళ రేపులో గింతగానే టార్చర్ పెడితే ఉంటుర్రా? చక్కగా ఇంటికి వీక్తుర్రు, లేకుంటే విడాకులు ఇచ్చి మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. అమ్మా నువ్వు గంత మాట అంటావా మామయ్య అని? గంత మాట అనపోతే ఏందిరా, కట్నం ఇవంటి గిత్తా ఈ వారం 2 నెలలు 3 నెలలు ఇదే చెప్పుకుంటూ పోతాడు. వాడేమో అటు వేయండు, వీడేమో ఈడున్నాడు. పాపం ఏడ్చుకుంటా పోయింది, నాకు ఘోరంగా బాధ అనిపించింది. పోనీతి అట్లనే చెప్తానన్నా భయానికి పైసలు తెచ్చిస్తారు. ఎప్పుడు పైసలు 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 ఎందుకే అంతగానో పైసా పిచ్చి? అరే నాకేమన్నా పిచ్చా? అరే పైసలు అంటే నీకే కాదు, అప్పులుంటాయన్నా కట్టుకుంటావా అని. అబ్బో మా మీద ప్రేమ బాగానే గురికొస్తుంది. సరేగా నీకు ఒక ముచ్చట చెప్పాలి. ఏం ముచ్చట చెప్పు. నువ్వు నానమ్మ కాబోతున్నావు. ఇప్పుడు మౌనిక ప్రెగ్నెంట్. నేను నానమ్మని కాబోతున్నా? చూసినవారా? నువ్వు అంటే కానీ ఆలీల పేర్లు చెప్పుకుంటా దానికి విడాకులు అది ఇది అన్నావు కదా, నీకు పిల్లలు అయితే లేరని. మరి కాదారా, ఇన్నేళ్ళు ఆయా లగ్గవాయి, పిల్లలు కాకపోయా ఏం కాకపోయా కట్నం లేదా? ఇంకేంది ఇప్పుడు అది ప్రెగ్నెంట్. అడుగుతా అమ్మా. అరే అడుగుతా అని చెప్పినా కదా, ఎందుకు కొరిస్తాను నన్ను? మరి వచ్చింది కూడా మనసు మట్టనియవా నాకు? వచ్చి 3 రోజులు కాలే అడుగురా అంటే. ఏమైందే బావా, ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నా? ఏమైంది? నా బొంద అయింది, నా బొంద. మీ అమ్మని విలువ, మీ అమ్మని విలువ ఫస్ట్. అమ్మా అమ్మా అది ఫోన్లు చేసి ఎట్లా పడితే అట్నే మాట్లాడుతుంది. పైసలు దే ఇంకెప్పుడు పోతారట మీ అత్తగారని. ఏం చెప్పు అంటున్నావు? ఏమైంది బుజ్జి గంతగానం ఎందుకు అదే తాను సీరియస్ గా? ఏమో అమ్మా, నీళ్ళు ఇస్తే వారుస్తాడు. ఏమైంది అల్లుడు గంతగానం ఎందుకు కోపానికి వస్తాను? ఏం కాలే, నా వరకట్నం పైసలు నాకు వెయ్యిర్రి. మా అమ్మ నన్ను ఉర్రిస్తుంది, చంపుతుంది. ఇంకెన్ని రోజులు ఆగుతారు? బాడుకావు వాళ్ళు ఎట్లా చెప్తే గట్టినే వింటున్నామని నావికి ఎక్కుతుంది. ఏం చేయమంటారు? వరకట్నం పైసలు ఎక్కడి? నాకు పోసేటి పోయారా? ఇచ్చినాం కదా. ఇంకా కావాలి, నాకు 5 లక్షలు కావాలి, నేను బిజినెస్ పెట్టుకుంటా. దానికి ఇంత ఎన్ని రోజులని పని చేయమంటావు? బావా నాకు ఒక్క మాట కూడా చెప్పలే, ఉన్న పలంగా పైసలు ఎందుకు అడుగుతున్నావు? నువ్వు నా మీదకే ఎదురు మాట్లాడుతున్నావు. అయ్యో అల్లుడు ఆగు కొద్దిగా, ఎందుకు అంతగానం అవుతున్నావు? నిదానంగా చెప్తే ఇస్తాం కదా. ఏంటి నిదానంగా చెప్పేది? అన్నా ఏమైందన్నా? ఏం చెప్పాలరా? ఏమైందంటే గంత కోపానికి ఎందుకు వస్తున్నావు అల్లుడు? అమ్మ ఫోన్ చేసింది, ఓని కింద ఎన్ని రోజులు బతుకుతావురా? మీ అత్తగారు 5 లక్షలు పోయివాను బిజినెస్ పెట్టుకొని చెప్తాంది. ఏమైంది బావా? నాకు 5 లక్షలు కావాలరా. అట్లయితే మీ అక్కతో ఉంటా, లేకుంటే నేను వెళ్ళిపోతా. ఏందన్నా నువ్వు గట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఏమన్నా అక్క అట్టి మనిషా చెప్పు? ఇప్పుడు అది కడుపుతో ఉన్నది, దాన్ని కొడితే నీకేమవుతుంది అల్లుడు? అది ఏమన్నా కానీ మీ అమ్మ చెప్పిన దానికి అట్లా మాట్లాడితే మాతో చెప్తే నేను నా కొడుకు నేను సెట్ చేస్తాను కదా. ఇప్పుడు చెప్తాను కదా, అయ్యి చూసి నిమ్మలంగా చెప్తే అయిపోతుంది. గంతగానం ఎందుకు అది అవుతావు? బావా ఇప్పుడే చెప్పినావు కదా, సెడి చేస్తాం మేము మెల్ల. ఏం సెడి చేస్తారు? మన్ను సెడి చేస్తారు, దుబ్బ సెడి చేస్తారు. అయ్యో గంత కోపానికి రాబడుతుందేమయ్యా? నువ్వు అట్లా మాట్లాడకే. నీ బామ్మర్ది గురించి అయితే నీకు తెలుసు కదా, ఆయన అంతో ఇంత చూస్తాడుది. ఏక దమ్ముని చెయ్యేసుకున్నా. అక్కేమో నట్టి మనిషా చెప్పు? అక్క నువ్వు వేడవకు బిడ్డ ఆగు. ఎందుకు ఇట్లా చేస్తాను వాళ్ళు? నీకేమైంది అసలు? పోర్లు కొడతాను. మిమ్మల్ని చూసి నేను కూడా నేర్చుకుంటాను. మేమేం చేసినాం? మమ్మల్ని చూసి నేర్చుకునడానికి కనబడతలేదు. ఏం చేసిరో దాన్ని, ఏం చేసిరో కనబడతలేదా? అంటే దానికోసాలు దీనికోసాలా? అంటే అది నా కోడలు, ఇది అది నా బిడ్డ. అంటే కోడలు ఎటన్నా పోని, గంగలో పోని, గోదట్లో పోని, బిడ్డ మాత్రం అల్లుడు ఏమనద్దు, మంచిగా చూసుకోవాలి. అంటే నా బిడ్డ మంచిగా ఉండాలని
నీకు ఇచ్చే కాడికి ఇచ్చినావు. నీకు ఇంకా ఎక్కువ కావాలంటే నన్ను అడగాలి. నా ఫోన్ కొడితే వస్తుంది, కూర్చుని వస్తే వస్తుంది. కొడతా కూర్చుని కూడా కాదు నరకే పరతని. నువ్వా? అది నా ఇంటి సంవత్సరం, నువ్వు మాట్లాడడానికి నీకు హక్కు లేదు. ఏంది నాకు హక్కు లేదా? నాకు హక్కు లేదని మాట్లాడతానవా? ఈ మాట మెప్పిస్తావా? చలో నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు. నీ బిడ్డను ఉంచుకోరు, నేను పోతున్నా. గట్లెందుకు అంటున్నావే? నువ్వు లేకపోతే నేను ఎట్లుంటా? ఆపే, నాకు 5 లక్షలు ఇప్పుడు కావాలి. 5 లక్షలు ఇస్తేనే నేను తీసుకుపోతా. అరే మంచి మాట కొద్ది చెప్తానా, నీ అక్క సంవత్సరం మంచిగా ఉండాలంటే నాకు 5 లక్షలు కావాలి, లేదంటే ఉంచుకోపోరు. అన్న ఎందుకన్నా ఇట్లా ప్రవర్తిస్తాను? ఏనాడని ఇట్లా చేసినావా? లేదురా, మస్తు ఓపిక పట్టినా. నేను ఓపిక నశించింది, నాకు కాదు. గట్ల దొబ్బితే అది ఎట్లుంటది చెప్పాలి. కొంచెం టైం టైం లేదు, నాకు ఇప్పుడు కావాలి అంతే. ఇప్పుడు ఏడత్తే అల్లుడు, ఒక 2 రోజులు ఆగ రాదిస్తాం. ఏంది 2 రోజులు ఆగమంటావా? పాపంగా పోరి ఎంత కష్టపడుతుందో తెలుసా? అలా పరిస్థితి ఏంది, దాని బతికేంది, అలా తమ్ముడు ఎట్లుండు, వాళ్ళ అయ్య ఎట్లుండు ఏమని ఆలోచించిన ఒక్కసారన్నా? వాళ్ళ అయ్య వచ్చి నీ కాళ్ళు మొక్కితే కనికరించినవా? నాకు ఇప్పుడు కావాలని చెట్టు పెట్టావు. వాడు చదువుకున్నాడేనే, వాడు కూడా ఏమైనా ఆలోచించినా? నువ్వు ఎట్లా చెప్తా అట్టిన్నాడు, నువ్వు తానా అంటాడు తందని అన్నాడు. దాని గురించి అప్పుడు నాయిరా ఆలోచించిరా. అది మొన్న బాయిల పడి సత్తా అనిపోయిందట. మరి ఇది లేకుంటే దాన్ని సత్తే దాన్ని బతికేమవు? వాళ్ళ అయ్యాల తమ్ముని పరిస్థితి ఏమవు? వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించినవా? అంటే నీ బిడ్డ గురించి ఒక ఆలోచన, నీ కోడల గురించి ఒక ఆలోచన. గా పోరడు అన్ని అప్పులై మొత్తం దుబాయ్ వేండు కానాన్ దేశంలో. గీ వయసు రావానికి ఏమైనా తోడుండా? ఇంటికి వచ్చిన మనిషిని కూడా మెడలు బట్టి బయటికి దొబ్బేసినావు. అసలు నువ్వు మనిషివేనా? కడుపుకు అన్నం తింటానవా, ఇంకేమైనా తింటానవా? ఒక ఆడిదానివై ఉండి ఆడిదాని బాధను నువ్వు అర్థం చేసుకోలే. ఎందుకు నీ బతుకు? ఇప్పుడు మళ్ళీ నాకు మాట్లాడుతున్నావు 2 రోజులు ఆగు 4 రోజులు ఆగని. కొద్దిగానైనా ఆలోచన ఉండాలి. అంటే నీ కడుపులో పెట్టిందానికో ఒక తీరు, బయట నుంచి ఎక్కడికి వెళ్ళి వచ్చిందానికో ఒక తీరు చేస్తావా నువ్వు? నన్ను ఏదో అన్నారని నువ్వు మనసులో పెట్టుకొని అక్కని ఇట్లా చేస్తావా? అక్క కూడా ఆడపిల్లనే కదన్నా, ఈయన నన్ను ఇట్లా చేసినావా? కొంచెం ఆలోచించన్నా. అన్నా నీకు తెలియని సంసారం అని చెప్పు. అత్తమ్మకి ఎక్కడి నుంచి వస్తాయి పైసలు అకస్మాత్తుగా కావాలంటే? 2 వద్దులు ఆగమని చెప్తాను కదా, కొద్దిగా ఆగన్నా. నీ బామ్మ కన్నా ఎక్కడ నన్ను అడగచ్చిస్తాడు. మౌనిక నీకేం తెలియదురా. ఇప్పుడు నీకు దెబ్బ తాకిందనుకో, ఆ నొప్పి నీకే తెలుస్తుంది, చూసినోళ్ళకి మాకు తెలియదు. ఆ దెబ్బ మాకు తాకిందనుకో, గప్పుడు ఆ నొప్పి ఏందనేది మాకు తెలుస్తుంది. బావా ఒక 2 రోజులు ఆగు బావా, ఎట్లా సెట్ చేస్తాను నేను. అరే వాళ్ళ అయ్య ప్లేస్లో నేను ఉండి ఆలోచిస్తున్నారా? వాళ్ళ అయ్య ఎంత టార్చర్ అనుభవించిండో, ఎంత బాధ అనిపించిండో ఎవ్వరికి చెప్పకుండా ఆయన చచ్చిపోతాను రా. అవన్నీ నాకు తెలుసు బావా, నేను అర్థం చేసుకున్నా బావా. అన్న ఆగే 2 వద్దులు ఆగు. అక్క కూడా ఆడపిల్ల, నువ్వు కూడా ఆలోచించు. అత్తమ్మ ఎక్కడికని పోతుంది చెప్పు. అమ్మా నువ్వు చెప్పత్తమ్మా. అల్లుడు నేను అన్నాను, నువ్వు తప్పు పట్టుకోకు. నా బిడ్డ 2 కడుపుతోటి ఉండు, దాన్ని అట్లా కొట్టుడు కరెక్ట్ కాదు. నేను పైసలు నీకు ఎన్ని లక్షలు అంటే అన్ని లక్షలు ఇస్తా, కానీ నా కొడుకు వరకట్నం ఇయ్యలేదని నిన్న కోడల్ని బాధ పెట్టినా. కానీ నేనేదో సంపాదించుకోవాలి, నేనేదో చేయాలి, అవేవో న్యాయం పడి వస్తాయి, నేను కట్టుకుపోతాను నేను అనుకోలేదు. ఇప్పుడు నా కోడలు నా బిడ్డ గురించి చెప్తే నాకు ఈ బతికే వద్దు అనిపిస్తాను. అత్తమ్మ నువ్వు అట్లా అనగద్దమ్మా. అమ్మ కానీ అల్లుడు ఈ కాళ్ళు చేతులు అనుకోకు, కాళ్ళు అనుకో, కానీ నా బిడ్డను అట్లా చేసుడు కరెక్ట్ కాదు. ఏదన్నా తప్పు ఉంటే మమ్మల్ని క్షమించు. నా కూడల్ని ఇప్పుడు నా బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటా. అదేదో డబ్బుల పైసల మీద వాడి నేను అట్లా మాట్లాడినా కానీ నా కోడల్ని ఏదో అది చేయాలని నేను అనుకోలేదు అల్లుడు. ఈ గంజలు నా బిడ్డను మంచిగా చూసుకో, నీకు ఎన్ని లక్షలు కావాలంటే అన్ని నేను ఇస్తా. కానీ ఈ కాంచెలి నా బిడ్డ ఒకటి కాదు, నా కోడలు ఒకటి కాదు, 2 నా కళ్ళే. ఇన్ని రోజులకు నా కళ్ళు తెరిపించిన వాళ్ళుడు. శ్రీకాంత్ గారు ఫోన్ చేస్తున్నా. హలో బావా. చెప్పరా. నీకు ఇచ్చే కట్టం పైసలు పంపినావా? నీకు పంపినావా? అవును బావా. అమ్మ పైసలు పంపిణీ కదా శ్రీకాంత్. అరే పైసలు వద్దు ఏవద్దురా, ఈ కాంచెలు నీ అక్కను నేను మంచిగా చూసుకుంటా. నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా రారా. నీ పైసలు నీకే పెళ్లికి ఉంచుతా, సరేనారా? అత్తమ్మ ఎన్ని రోజుల నుంచి పైసల గురించే కదా అక్క అత్తమ్మ దేశం వచ్చింది. కరెక్ట్. ఇప్పుడు మీరే వద్దు అన్నాక
నాకు పైసలు వద్దు ఏమొద్దురా, నీ పైసలు నీకే ఉంచుతారా, నువ్వు తొందరగా రారా, నువ్వు తొందరగా వస్తే నీకు పిల్లని చూసి లగ్గం చేస్తా. సరే అత్తమ్మ, నీ దగ్గర మంచి మాట చెప్పినాక రాను అత్తమ్మ. సరేరా, ఇక మాట్లాడు. తమ్ముడు అక్క మంచిగా ఉన్నాను, మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అక్క. నువ్వు తొందరగా రా. సరే అక్క వస్తా. ఏడవకు, ఇప్పటి నుంచి మనం అందరం మంచిగా ఉంటాం. సరే అక్క. సరే సరేరా. అల్లుడు 2 రోజులలో నీ పైసలు నీకు ముట్ట చెప్పుతావు. ఇదేనా అత్తమ్మ మీరు నన్ను అర్థం చేసుకుంది? ఎన్నడు కోపానికి రానోడు ఇవాళ ఎందుకు ఇంతగానో కోపానికి వస్తాడని ఒక్కసారి ఆలోచించినవా? ఇదంతా నేను కావాలని చేయలేదు, మేమిద్దరం కలిసి ఆడిన నాటకం ఇది. అమ్మ అది కాదే, ఊకే నువ్వు మౌనికను తోడతలేవు కష్టపెడుతున్నావని అల్లుడు నేను కలిసి నువ్వు మారాలని నాటకం అన్నామమ్మ. అమ్మ నువ్వు ఇప్పటికైనా మారినావు, నాకు అంతే కాలే. మౌనిక, నేను మీ నాన్నకి ఇచ్చిన మాట, మీ తమ్మునికి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నానే. ఇప్పుడు నువ్వు మా తమ్ముడు అందరు సంతోషంగా ఉంటే నాకు ఇంకంతకంటే కావాల్సిందేముంది? మీ బాపుకు ఫోన్ చేయి, మీ తమ్ముడు వచ్చిరాక మీ బాపు ఈయనే ఉంటాడు, సరేనా? నా కాళ్ళు ఇప్పుడు కాదే మొక్కేది, నేను మంచాల పడ్డ రోజు అప్పుడు మొక్కు నాకు సేవ చేయి, సరేనా? నాకు నువ్వు తప్ప అమ్మ లెక్క చూసుకుంటే ఎవ్వరు లేరత్తమ్మ. నేను ఇప్పుడు ఉన్నా, ఇప్పుడు చూసుకుంటా, అమ్మ కంటే ఎక్కువ చూసుకుంటా, సరేనా? అవును సిరి, ఇవ్వదాకా నీకు నిజంగానే తాకిందానే? మెంటల్లానా కావాలని కొట్టలేదు, ఏమనుకో. మొన్న తాకింది. ఏంది అంత దెబ్బ కొడతావా దాన్ని? ఏదో ఫ్లోలో కొట్టినా, ఎప్పుడైనా కొట్టినా దీన్ని? లోపల కడుక్కోమని కోరాడు కాదులే. అయ్యో అవునా?